కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత వచ్చినాయి, ఎన్ని ఇళ్లు నువ్వు ఎక్వైరీ చేసావు, ఎకరం ఎంత కొన్నావు, దాంట్లో మీ ఎమ్మెల్యేలు ఎంత కమిషన్ తీసుకున్నారో నీకు తెలుసా? అది కూడా తెలియకుండా నువ్వు మంత్రి చేస్తా ఉండి నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ విమర్శంతా పుట్టిన నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఉందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు కొట్టేయడానికి. ఆటవిక రాజ్యం అయితే ఒక ఫ్లోర్ లీడర్ ఇంటికి ఒక మంత్రి వెళ్ళిపోయాడంటే మంత్రి అప్పుడు అవ్వలేదు, మంత్రి అవ్వలేదు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఈ రకంగా బిహేవ్ చేస్తే ఎలాంటి పరిపాలన జరుగుతుందో కూడా ప్రజలు ఆలోచిస్తారు. అతను మాట్లాడిన మాటలకు విలువ లేకుండా ఇంక మీకు ఒక ఎమ్మెల్యే ఒక వీధి రౌడీలో ప్రవర్తించిన మాట్లాడిన దానికి నా దృష్టిలో అయితే విలువ లేదు. ఒక ఎమ్మెల్యేగా చట్టసభల్లో ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం వీళ్ళు ఎన్నుకుంటారు. అది అందరూ వెళ్ళి చట్టసభల్లో మాట్లాడలేరు కాబట్టి. కానీ వీళ్ళు బిహేవియర్ ఎలా ఉందో చూసారు మీరు? వ్యక్తిగతమైన దూషణ, వ్యక్తిగతంగా మాట్లాడడం. మేము అడిగేది ఏమడుగుతున్నాం? విధానపరమైన మాటలు మాట్లాడుతున్నాం. ఇసుక మీరు ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతాం. దానికి వీళ్ళ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడతారు. లేకపోతే మీరు లెక్కర్లో దోపిడీ చేస్తున్నారని అడుగుతున్నాం. అసలు ఎక్కడ లావాదేవీలు ఎందుకు జరిపించలేదని అడుగుతున్నాం. మీరు ఇవాళ విశాఖ పోతే ఎందుకు మీరు ఆపలేకపోయారని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు మీరు ఎందుకు కట్టలేకపోయారని అడుగుతున్నాం. మీ జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతున్నాం. దానికి సమాధానం ఎవడన్నా చెప్పాడు ఇవాళ వరకు? ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే వీళ్ళ విధానపరంగా మాట్లాడుతాం మానేసి ఆయన వ్యక్తిగతంగా దోస్తులు చేస్తా ఉన్నారు. ఈ గంధి శ్రీనివాసు, జోగి రమేష్ ఇలాంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏం చెప్తాం చెప్పండి? కరెక్టే. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్న ఒక చిన్న దాన్ని కూడా భూతద్దలో పెట్టి చూపించడం, లేదా ఒక కులపరమైన ముద్ర వేయడం, నిన్న కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అయినా కూడా దానికి సంబంధించి ఏదో ఒక స్ప్లిట్ తేవాలి. ఇప్పుడు ముద్రగడ గారు జాయినింగ్ అని అంటున్నారు త్వరలో. ఏం చెప్తారు ఇవన్నీ? అధికార పార్టీ ఏదో ఒక అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తుంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కాపు కొలస్తులే మేము ఉన్నామని ఎక్కడ చెప్పలేదమ్మా. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంటే ఓన్ చేసుకున్నారు కమ్మవారు మా పార్టీ అని. ఇవాళ వైసీపీ పార్టీ ఉంటే రెడ్లు మా పార్టీ అని రోడ్లెక్కి తిరుగుతున్నారు చొక్కా చింపుకుని.